దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారు ఆరంభిస్తూ ఉండగా పోటీ ఎదురయ్యింది. పద్మాలయ సంస్థ కురుక్షేత్రం మొదలుపెట్టింది. రెండూ ఒకే కథ, అది భారీగా తీయాలని ఇది భారీగా తీయాలని పోటీ పడ్డారు. ఇలాంటి పోటీలు చిత్రరంగంలో సాధారణమే. వాటి వల్ల మనస్పర్ధలు కక్షలు ఏమీ రావు, వచ్చినా తాత్కాలికమే. తెలుగు సినిమా తొలి రోజుల్లోనే పోటీ చిత్రాలు వచ్చాయి. ఒక విధంగా చూస్తే ఇది ఆరోగ్యకరమైన పోటీయే. ఒక నటుడు మీద ఇంకో నటుడు పోటీ పడి నటించడం లాంటిదే కదా. ఆ సమయంలో తన సినిమాకి మరింత తారాబలం ఉండాలని రామారావు గారు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీరు నా సినిమాలో కృష్ణుడు వెయ్యాలి అన్నారు. నాకు నవ్వొచ్చింది. బ్రదర్ కృష్ణుడంటే మీరు, ఆ కృష్ణుడే నా దగ్గరికి వచ్చి కృష్ణుడు వెయ్యమని అడిగాడమా? శ్రీకృష్ణార్జున యుద్ధం టైంలోనే వచ్చింది కదా ఈ సమస్య. ఏ కోసాన నేను కృష్ణుడిగా తగను, అందులోనూ మీరు నటిస్తూ ఉన్న సినిమాలో అస్సలు తగను అన్నాను. ఆయన ఒక్క క్షణం ఆలోచించి, మరి కర్ణుడిగా వేస్తారా అని అడిగారు. మళ్ళీ నాకు నవ్వొచ్చింది, ఆశ్చర్యము కలిగింది. నేను కర్ణుడు వేస్తే పాండవులందరూ మరగుజ్జులుగా కనిపిస్తారు అన్నాను చమత్కారంగా. రామారావు గారు విడిచిపెట్టలేదు, పెద్ద రికమెండేషన్ కూడా చేయించారు. అప్పుడు వెంగళరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన చేత చెప్పించారు, మీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు కదా, ఇందులో కూడా వెయ్యండి, స్టార్ వాల్యూ ఉంటుంది అన్నారు వెంగళరావు గారు. నా కారణాలు నేను మళ్ళీ వివరించాను. అప్పుడు రామారావు గారితో అన్నాను, ఎందుకు బ్రదర్ చాణక్య చంద్రగుప్తలో చేద్దాం అన్నాను. చివరికి ప్రజల దృష్టిలో పాపులర్ గా ఉన్న ఇద్దరు హీరోల్ని పెట్టి చిత్ర నిర్మాణం చేస్తే అది పెద్ద ఆకర్షణ అవుతుందని నిర్మాతలు భావిస్తారు. నిజమే, ఆకర్షణే. అయితే అందులోనే పెద్ద ఇబ్బంది ఉంది. రెండు పాత్రలు బాగా పండాలి, రెండు వైవిధ్యంతో ఉండాలి, ఇద్దరికి వారి వారి ప్రతిభకు తగ్గట్టు పాత్రలు చిత్రీకరింపబడాలి. ఏదో బాక్సాఫీసును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు హీరోలను పెట్టి సినిమా తీసినంత మాత్రాన అది ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. ఇద్దరు హీరోలున్న సినిమా విజయం సాధించలేకపోయింది అంటారు. సినిమా విజయ సాధనకి ఇద్దరు హీరోలుంటే సరిపోతుందా? దానికి తగ్గ కథాబలం పాత్ర బలం ఉండాలి కదా. ఉంటే అప్పుడు హీరోలిద్దరూ సినిమా విజయానికి తోడ్పాటు అందిస్తారు. అప్పట్లో రామారావు గారు నేను చేసిన పల్లెటూరు పిల్ల, చరణదాసి, సంసారం లాంటి చిత్రాలు బాగా నడిచాయంటే కథాబలం పుష్కలంగా ఉంది. మరి మేమిద్దరం నటించిన రామకృష్ణులు, సత్యం శివం లాంటి సినిమాలు నడవలేదే. ఇద్దరం ఉంటే విజయం సాధించాలి కదా, ఎందుకు సాధించలేదు? కథాబలం, కథనాబలం, పాత్రల బలం, దర్శకత్వ బలం, వీటి తర్వాతే తారాబలం. ఏ సినిమాకైనా ముఖ్య పాత్ర హీరోయే కావచ్చు. అందుకని హీరోనే ప్రొజెక్ట్ చేయాలని అతనే సినిమా అంతా చూపించకూడదు. ఆ పాత్ర పరిమితుల్లోనే ఉండాలి. మేము తీసిన తోడి కోడలలో నేను హీరోనే కదా, నాది పెద్ద వేషం కాకపోయినా ఆ సినిమా ఆడలేదా? అద్భుతంగా నడిచింది కదా, నా వల్ల నడిచిందా? విజయం సాధించిన అలాంటి సినిమాలో నేను నటించాను అనుకోవడమే నటుడి ప్రధాన లక్షణం. 4 సినిమాలు విజయం సాధిస్తే అంతా నాదే, నా వల్లనే ఆ సినిమాలు నడిచాయి అని ఏ హీరో అయినా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. అతని వల్లనే హిట్ అనుకుంటే అతను ఉన్న ప్రతి సినిమా బాగా నడవాలి కదా. ఫ్లాపులు, అట్టర్ ఫ్లాపులు ఎందుకు వస్తాయి? హీరో పాత్రధారిగా లభించిన స్టార్ వాల్యూని అమ్ముకోవడానికి చిత్రాలు నిర్మిస్తే అవి దుష్ఫలితాలే చూపిస్తాయి. ఒక నటుడు హీరోగా ఎదగడానికి ఎన్నో జారుడు మెట్లు ఎక్కుతూ పడిపోతూ లేచి నిలబడి ఆ స్థానం సంపాదించుకుంటాడో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అంతకంటే మరింత జాగ్రత్త పడాలి. అప్పుడే కథలు, పాత్రలు, ప్రేక్షకుల దృష్టి వంటివన్నీ విశ్లేషించుకుని నటించడానికి అంగీకరించాలి. 70 సంవత్సరాల పాటు నేను నటుడిగా నిలబడగలిగి ఇంకా ప్రజాభిమానం పొందగలుగుతున్నానంటే ఎన్ని ఆలోచనలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది శ్రేయోభిలాషుల మనసులు నొప్పించవలసి వచ్చింది, ఎంతమందికి కోపం తెప్పించవలసి వచ్చింది. తప్పదు. ఒక వ్యాధి తగ్గాలంటే ముందుగా జరిగే శస్త్రచికిత్స బాధ అనుభవించాలి. పైగా ఎన్నెన్నో విమర్శలు, ఎన్నెన్నో నిరుత్సాహాలు. ఇంకొకటి, నేను నటించిన మొదటి కలర్ చిత్రం రహస్యం. అందులో నటించమని నిర్మాత శంకర్ రెడ్డి గారు అడిగినప్పుడు జానపదాల్లో నటించి సంవత్సరాలైపోయింది. నేను సాంఘిక పాత్రలోనే ఎక్కువగా స్థిరపడిపోయాను. ఇప్పుడు మళ్ళీ జానపదం అంటే అది నాకు ఎంతవరకు అమృతుందో, ప్రజల దృష్టి ఎలా ఉంటుందో చెప్పలేం, దయచేసి వదిలేయండి అన్నాను. ఆయన విడిచిపెట్టలేదు. ఆయనకి నాడీ జోస్యం పిచ్చి, అందులో నా పేరే వచ్చింది అంటాడు. పాత్రపరంగా బాగానే ఉంది. కాంతారావు గారి పాత్ర, నా పాత్ర రెండూ మంచివే. సరే, బలవంతం అనుకున్న నటించడానికి అవకాశం ఉన్న పాత్రే కదా అని అంగీకరించాను. అంతకుముందు సినిమాల్లో 1-2 ఘట్టాలు, స్వప్న దృశ్యాలు కలర్లో వచ్చి ఉండవచ్చు గాని నేను నటించిన తొలి కలర్ సినిమా రహస్యం. అయితే సినిమా బాగా నడవలేదు. సన్నివేశాలు, కథా కల్పన బాగున్నా ట్రీట్మెంట్ లో లోపం అనిపించింది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారు. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించారు. ఘంటసాల గారు మంచి సంగీతం చేశారు. మంచి నటులున్నారు. కానీ తెర మీద కథ ఉత్సాహభరితంగా నడవలేదు. జానపద చిత్రానికి అవసరమైన లక్షణాలు ఏవో తగ్గి ఉంటాయి. పరాజయానికి కారణాలు ఎన్నైనా చెప్పుకున్నా ఆశ్చర్యకరమైన దెబ్బ ఒకటి నా మీద పడింది. నేను కలర్ చిత్రంలో బాగా లేనట, నాది కలర్ ముఖం కాదని, కలర్లో వేషాలు వేయడానికి తగనని విమర్శలు వచ్చాయి. ఇదొక విడ్డూరం. ఇక ముందు నిదానంగా కలర్ చిత్రాలే వస్తాయి కదా. కలర్ సినిమాలకి నేను పనికి రాకపోతే నేను నటనకు స్వస్తి చెప్పాలా?
ఇలా ఏమిటేమిటో ఎన్నో స్పందనలు వినిపిస్తూ ఉంటాయి. కృంగిపోతామా?